సో సస్యరక్షణ చర్యలు యాజమాన్య పద్ధతులు ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే యాజమాన్య పద్ధతులు అనేది మనము పురుగులు తెగులు కనిపించినప్పుడు చేయడం కాదు, మనం మొదటి నుంచే చేయాలి. ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అంటాము, లేకపోతే సమగ్ర యాజమాన్య పద్ధతులు అంటాము. సో అది పెస్ట్ కానీ డిసీజ్ కానీ అన్నిటిలో కూడా మనం అలానే చూడాలి. అలా చేస్తే ఏంటంటే మనం రాకుండా, సో మనం చెప్తాం కదా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని. సో అట్లా మనము దాన్ని రాకుండా మనం అట్లా చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే పంట మార్పిడి చేయడం. సో పంట మార్పిడి చేస్తే గులాబీ రంగు పురుగు, సో ఈ నేల ద్వారా సంక్రమించే తెగులను మనము దాన్ని అవాయిడ్ చేయొచ్చు పంట మార్పిడి చేసుకోవడం. సో మనము రకాల ఎంపికలో కూడా సో రెసిస్టెంట్ రకాలు, ఇప్పుడు మనము ఇంతకుముందు చెప్పాను కదా పచ్చదోమ, దీప పురుగు అంటాం దాన్ని. సో పచ్చదోమ ఏంటంటే ఆ నూగు పైన హెయిర్స్ ఉంటుంది లీఫ్ పైన, ఆ నూగు శాతం ఎక్కువ ఉంటే రెసిస్టెన్స్ ఉంటుంది. సో అటువంటి రకాలను ఎంచుకోవాలి, స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలి. అండ్ విత్తన శుద్ధి దాదాపుగా అన్ని కూడా ప్రైవేట్ విత్తనాలు విత్తన శుద్ధి చేసి వస్తాయి. ఒకవేళ విత్తన శుద్ధి చేయకపోతే ఎటువంటి మందులు మనం ఉపయోగించాలి విత్తన శుద్ధి కొరకు కనుక చూస్తే మనం ఏంటంటే ఇమిడాక్లోప్రిడ్ కానీ, సో 5 ml ఇమిడా తోటి కానీ, లేకపోతే థయోమిథాక్సామ్ 4 గ్రామ్ తోటి, ఈ మందులతోటి మనము 4 గ్రాములు ఒక కేజీ విత్తనానికి మనము పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. సో పురుగు మందుల తర్వాత ఇమీడియట్గా మనము ట్రైకోడర్మా, సూడోమోనాస్ ఫ్లోరిసన్, సో ఇవేంటి జీవ నియంత్రణకారులు. సో వీటితో కూడా మనము విత్తన శుద్ధి చేసుకోవాలి.